అసలు సిబిఐ వాళ్ళనే కేంద్రానికి అన్ని ప్రాంతీయ పార్టీలు కాస్త జంకుతున్నాయి, భయపడుతున్నాయి, ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ సమయంలో నిజంగా ఈ కేసు ఈ రూపంలో రావటం అన్నది మరి ఎందుకు ఇది పెట్టారు? సరే కోర్టు కొట్టేసింది, కోర్టు తీసుకొని ఉంటే ఏమైందో వాళ్ళు ఏం లేదు కదా అంటారు. ఇది అవుట్ ఆఫ్ ఆయన తిరిగి వచ్చాడు కూడా కదా. ఒకటి మీరు ప్రయత్నించలేదు, రెండోది ఆయన ఇచ్చిన మాట ప్రకారం తిరిగి వచ్చాక ఈ కేసులో విచారించడానికి ఏముంది అంటే వాళ్ళు దాన్ని తీసేసుకున్నారు. అలాగే వివేకానంద రెడ్డి హత్య కేసు, ఇది ఇంకొంచెం ఇంట్రెస్టింగ్. వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు తిరిగి ప్రారంభించాలని సునీత అంటే సుప్రీంకోర్టు బాగా విచారించి సిబిఐ అభిప్రాయం కూడా తీసుకొని వాళ్ళు దాన్ని వెనక్కు, మీరు ఏదైనా ఉంటే కింద కోర్టులో చూసుకోండి, మా దగ్గరికి రానక్కర్లేదు అని సిబిఐకి సుప్రీంకోర్టు చెప్పింది. సిబిఐ అక్కడ కూడా ఒక ఏదో అస్పష్ట వైఖరి, అంటే మా విచారణ పూర్తయిందని వాళ్ళే అఫిడవిట్ ఇచ్చారు. అయితే మళ్ళీ విచారణ జరపడం అవసరమా అని భావిస్తున్నారంటే వాళ్ళు ఆమె అడిగితే కోర్టు ఆదేశిస్తే మేము జరుపుతామంటారు. కోర్టు ఇద్దరు అడుగుతున్నారు ఇక్కడ, అందరినీ నోటీసులు ఇచ్చి మీ అభిప్రాయం ఏంటని అడుగుతారు. వాస్తవంగా తను జరిపిన దర్యాప్తు మీద తనకే సిబిఐకి నమ్మకం లేదా? మేము ఈ దర్యాప్తు పూర్తి చేసాము అని అఫిడవిట్ సమర్పించిన సంస్థ ఇంకా మేము అన్ని కోణాలు చూసి, అంటే అన్ని కోణాలు చూడకుండా నివేదిక సమర్పించారా? అంటే ఈ వైఖరే కనుక సరైనది అయితే ఇప్పుడు సిబిఐని కూడా ప్రశ్నించాల్సి వస్తుంది. అంటే మీరు కేసులు విచారించడంలో ఆలస్యం కానీ, తర్వాత దాన్ని మీరు ఫైనలైజ్ చేసామని ప్రకటించడం కానీ దానికి ఏమీ శాస్త్రీయ ప్రాతిపదిక లేదా? గతంలో ఎన్ని విమర్శలు వచ్చాయి కాబట్టి. అయితే సుప్రీంకోర్టు కూడా ఏం చేసింది, వాళ్ళేం చెప్పలేదు.